ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల మీనాక్షి చౌదరి వరుస పెట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులతో పాటుగా తమిళంలో ఇట్లా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ అమ్మడు ఆమె సత్తా చాటుతూనే ఉన్నది. రష్మిక మందన తర్వాత ఆ రేంజ్లా ఈ ముద్దుగుమ్మ ఆమె పేరుని సృష్టించుకుంటున్నది. అయితే గిస్వంటి హీరోయిన్ అవకాశము ఇక మరో తెలుగు హీరోయిన్ శ్రీలీల తనుకోపోతున్నదా అనే సందేహం అయితే ఆలస్యంగా బయటపడ్డదంట. అయితే ఇటీవలనే నాగ చైతన్య మరో సైన్మా ప్రకటించిరంట. గదేందనంటే నాగ చైతన్య 24వ సైన్మా కార్తిక్ దండు దర్శకత్వంలో రాబోతున్నదంట. అయితే విరూపాక్ష తర్వాత కార్తిక్ దండు చేస్తున్న సైన్మా గిదే. మళ్ళీ ఈ సైన్మాల నాగ చైతన్యకు జోడీ లెక్క మీనాక్షి చౌదరిని అనుకున్నారంట. అయితే ఇప్పుడు అనూహ్యంగా మీనాక్షి షోటుల శ్రీలీల వచ్చి చేరిందంట. ఇక అసలు కారణం ఏందనంటే మీనాక్షి చౌదరి వరుస పెట్టి సైన్మాలు వేయడం కారణంగా ఆమెకి తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకోవడంతో గా అవకాశం ఈమెకు వరించిందంట. మళ్ళా ఇప్పటికే వేరే సైన్మాల హీరోయిన్ లెక్క ఇట్లా అవకాశాలను వరించడం అనేది ఒక కొత్తేం కాదు. గుంటూరు గారన్ సైన్మాలకి ఇట్లా ముందుగల పూజ హెగ్డే సగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత గిట్లా ఆమె తప్పుకుంటే ఆ అవకాశము ఈమెకు వచ్చిందాయి. ఇక అంతేకాదు మళ్ళీ ఇప్పటికే పుష్ప 2ల సంచలనం సృష్టించిన కిసిక్కు పాట గిట్లా ఎంతో మంది బామ్మలను పేర్లు పరిశీలించారట. చివరకు హిందీ వరకు పోయారంట. శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, దిశా పటాని వరకు ప్రతి ఒక్క బామ్మను పరిశీలించనికనే ఇక చివరికి మన శ్రీలీలకు ఆ అవకాశం వరించింది. ఇక చూసిరా అంతేనైంది. మన వెంకి కుదుమల దర్శకత్వంలో వచ్చే ఇప్పుడు రాబిన్హుడ్ చిత్రాల్లో ఇట్లా ముందుగా రష్మిక మందని అనుకున్నారు. కానీ రష్మిక మందన వేరే సైన్మాల తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకుంటే అందులో వెంటనే మన శ్రీలీలని నటిస్తున్నది. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఇప్పుడు శ్రీలీల కొత్తగా ఈ రీప్లేస్మెంటు బామ్మ లెక్క పేరు వచ్చిందన్నమాట. అయితే మామూలుగా సైన్మాలలో నటించాలి అని అంటే ఇతర హీరోయిన్ల స్థానంలో ఉండాలి అని అంటే ఇక నేను రెండవ ఆప్షన్ లెక్క ఉంటుంది అనే అనుభూతి మాత్రం సహజమే. కానీ ఈమె ఎటువంటి ప్రతికూలానికి తావియకుండా తెలివిగా ఆలోచించి మరి చాలా నిలకడగా వ్యవహరిస్తున్నది. ఇక వచ్చిన అవకాశాలను లట్టుక్కున పట్టుకొని పుసుక్కున చేరిపోతున్నది అన్నమాట. చూసిరు కదా. ఇక ఇట్లనే ఇక మరిన్ని అవకాశాలు చేరాలి అని కోరుకుందాం. కానీ ఇంతకు ఇక తెలిసినవే బయటపడ్డవే ఇన్నే అనంటే తెలియనివి బయటపడవి ఎన్ని ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.